ఇది వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు చాలా బాధపడుతున్నా. ప్రతిదీ దాచుకున్నా. సైడ్స్ కట్ చేసేటివి కూడా. మనకు నచ్చింది ఏది ఎక్కువ కాలం ఉండదు అనిపిస్తుంది. ఆశపడ్డం నిరాశపడ్డం అంతలోనే సర్దుకుపోవడం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది సార్. మీరు ఎవరైనా కొత్త ఛానల్ పెట్టాలి అనుకుంటే యూట్యూబ్ గురించి బాగా తెలుసుకొని పెట్టండి ఫ్రెండ్స్. మనం ఏదో టైం పాస్కి దిగేస్తాం, ఏదో జాలీగా పెట్టుకుందాం అనేసి. చివరికి లాస్ట్కి వచ్చే కాలకి నాలా బాధపడాల్సి వస్తుంది. ఆ మిస్టేక్ మీరు చేయకూడదని చెప్తున్నా. అందుకే ఈ వీడియో కూడా చేస్తున్నా. ప్రతిదీ తెలుసుకోండి. యూట్యూబ్ అనేది ఒక పెద్ద మహాసముద్రం. దాని గురించి అన్నీ తెలుసుకుని దిగితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, లేకపోతే నాలా బాధపడాలి. యూట్యూబ్ ఫస్ట్ అయితే మన ఓన్ కంటెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ రీల్స్కి, కొటేషన్స్కి ఏదేదో వీడియో తీసేసి మ్యూజిక్ ఇచ్చేసి పెడితే మాత్రము లేదు, దేనికి లేదు. మన కెమెరాతో వీడియోస్ తీసి వాయిస్ ఇస్తే ఓకే, మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఓకే, వాటికంతా బెటర్, బాగుంటుంది. అదే మెయిన్ ఇంపార్టెన్స్ యూట్యూబ్లో ఇచ్చేది మాత్రము. ఇంకా మన వీడియోస్కి మ్యూజిక్ ఇచ్చుకుంటే బాగుంటుంది, కానీ కొన్ని వాటికి కాపీరైటింగ్స్ మాత్రం పడుతుంది. అది మనం చెక్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని వాటికి ఫస్ట్లో చూపించదు, ఫస్ట్ టైం చూపించాలి. అది మిలియన్స్లోకి వెళ్ళినప్పుడే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అలాంటివి నేను చాలా ఫేస్ చేశా. అన్ని వీడియోస్ మిలియన్స్లోకి వెళ్ళి మనం మోనిటైజేషన్కి అప్లై చేస్తాం కదా, అప్పుడైతే చూపిస్తుంది ఆ వీడియో రీయూజ్ కంటెంట్ అనేసి. అందుకే మనం ముందుగా వీలైనంత వరకు మన ఓన్ వాయిస్ పెట్టి బయట వీడియోస్ ఏదైనా తీసి దాని గురించి స్టోరీస్ చెప్పచ్చు. అలాంటి వాటికన్నా బాగుంటుంది. స్టోరీస్ చెప్పే వీడియోస్ కూడా మ్యూజిక్ ఇచ్చుకుంటే బాగుంటుంది. కొన్ని మ్యూజిక్స్ అయితే కాపీరైటింగ్ పడుతుంది. అది కూడా మనం చూసి జాగ్రత్తగా కాపీరైటింగ్ పడకుండా ఉండే వీడియోస్కి పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, అది మిలియన్స్లోకి అప్పుడు వెళ్ళినప్పుడే ప్రాబ్లం తెచ్చి పెడుతుంది. నా ఛానల్లో అయితే నేను ఫేస్ చేసినవి ఇలాంటివి ఫ్రెండ్స్, అసలు అన్నీ అలాంటివి ఫేస్ చేశాను. అందుకే ఇలా మీకు నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్దామని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. అసలు మొత్తానికి యూట్యూబ్లో మిలియన్స్లో వ్యూస్ వస్తేనే బెటర్. ఈ 1Kకి 2Kకి షార్ట్స్కి అయితే 1K 2K వచ్చిన ఏం ప్రయోజనం లేదు, ఒక్క పైసా కూడా రాదనుకోండి. లాంగ్ వీడియోస్ కూడా మిలియన్స్లో వస్తేనే వాల్యూ బాగుంటుంది. ఇంకా 10K 20K అంటే కొంచెం బెటరే, కానీ మరి 1K 2Kకి ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు కూడా యూట్యూబ్ అంటే ఏంటి, ఎలా వాడాలి, ఎలా చూడాలి అనేసి. కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే వన్స్ ఒక్కసారి వచ్చేసామంటే అన్నీ తెలుసుకొని వస్తేనే బెటర్ ఫ్రెండ్స్. నాలా వచ్చారనుకోండి ఇలా బాధపడుతూ ఉండాలి. పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఫ్రెండ్స్? నడి సముద్రంలో నిలబడుకొని ముందుకు వెళ్ళాలా, వెనక్కి రావాలా? 20K సబ్స్క్రైబర్స్ సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. వీడియోస్ పెట్టి ముందుకు వెళ్ళాలా, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఎందుకు ముందుకు వెళ్ళాలి, ఇక్కడే ఆగిపోదాం అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆటో తోలుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి ఏదో సాధించాలన్న ఒక ఆశతో పెట్టాను. ఎప్పుడు కష్టంగానే మిగిలిపోతుంది. ఫలితం ఎప్పటికీ రాదేమో, బహుశా నా రాతే అంతేనేమో అనిపిస్తుంది. ఒక సపోర్ట్ లేకుండా చేయడం, సాధించాలన్న ఆశ తప్పితే సారీ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఏడిపించాలని కాదు. నా లైఫ్లో బాధ వచ్చిన, కష్టపడిన ప్రతిసారి బాధ వచ్చినప్పుడు బాధపడను. ఏ అవకాశం వచ్చినా వెతుక్కుంటూ పోతానే తప్పితే, అవకాశాలను అందుకుంటూ పోతానే తప్పితే, ఇప్పటితోనే కాదు ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను అవకాశాలు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలని ట్రై చేస్తానే. కానీ
చిన్న చిన్న వాటికంతా బాధపడతా, ఇక్కడ ఆగిపోను. నా ఊపిరి ఉన్నంత వరకు నేను అవకాశాల కోసమే చూస్తా, ప్రయత్నిస్తూనే ఉంటా. ఏదో ఒకటి, అదే నా లక్ష్యం. నా ఊపిరి ఉన్నంత వరకు ఏదో ఒకటి ట్రై చేస్తూ బ్రతకాలి అన్నదే నా లక్ష్యం. ఉన్నంత వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది వరకే, నాకు ఎక్కడైతే తృప్తి కలుగుతుందో అంతవరకు నా ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది. ఎన్ని అవకాశాలు వచ్చినా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మా మంచి ఫ్రెండ్స్ కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.